టీసీఎస్కి రూపాయికి ఇస్తే తప్పేంటి, లేకపోతే గూగులోడికి తక్కువకి ఇస్తే తప్పేంటి, లేకపోతే లులు వాడికి తక్కువకి ఇస్తే తప్పేంటి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి కదా, ఈనాడు జ్యోతి వాళ్ళ మీడియా ఇదే డిబేట్లు చేస్తుంది కదా. మరి అదానికి ఇచ్చిన రోజు ఏం రాశారు? అదాని ఏమైనా అడుగు తినేవాడా? టీసీఎస్ కంటే పెద్ద సంస్థేగా. అదే సందర్భంలో మైక్రోసాఫ్ట్ కంటే పెద్ద సంస్థే కదా ఇండియాలో నోటెడ్. అట్లాంటి అదాని అంబానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో భూములు కేటాయిస్తే ఏమన్నాం మనం? ఎంత దుర్మార్గంగా చిత్రీకరించాం. దోచి పెడుతున్నారు అంతా వాళ్ళకేనా అని. ఇప్పుడు షిరిడి సాయికి అట్లాగే మాట్లాడాం కదా మనం. అప్పుడు జగన్ హయాంలో ఎవడు పెట్టుబడి పెట్టడానికి వచ్చినా వాడికి దోచి పెడుతున్నాడు. వాడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, వేలు విడిచిన మేనమావ గారి అబ్బాయి అక్కాయికి, తమ్ముడు కొడుక్కి, అన్నయ్య, ఇట్లాంటి దిక్కుమాల సంబంధాలు కలిపి వార్తలు రాసింది. ఆ రోజు నుంచి మీరు విషం కాదా? ఇవాళ సాక్షి రాస్తోంది ఆ నాయకుడి సోదరుడు, ఈ నాయకుడి చెల్లెలు అని చెప్పేసి. కానీ ఇంత విషయం చెప్పట్లేదే, వాళ్ళదని చెప్పేసి వదిలేస్తోంది. బట్ ఇప్పుడు భూముల పందేరాలు నాయకుల బిడ్డలకైనా పర్లేదు, నాయకుల బంధువులకైనా పర్లేదు, నాయకుడికి వేరే పేరు మీద అయినా పర్లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఇవాళ ఇస్తేనేమో లోక కళ్యాణం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం. అప్పుడు అంబానీలు అదానీలకు ఇచ్చిన భూతే ఇప్పుడు లూలు లాంటి వాడికి ఇచ్చిన, వివిధ దేశాల్లో కంపెనీలు ఎగ్గొట్టుకున్నా వాడికి ఇచ్చిన నీతే. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారా, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? ఇది ఆలోచించాల్సిన సందర్భం.